జీవము కలిగిన క్రీస్తు యేసును ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ యెహోవా సన్నిధిలో నుండి శుభము ఆశీర్వాదము కలుగునుగాక. నా ప్రభు నామములో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మోషేతో దేవుడు చెప్పాడు, మోషే ప్రతి ఉదయము ప్రత్యక్ష గుడారం దగ్గరికి ప్రజలు రావాలి. ఆ ప్రజలు వచ్చినప్పుడు యాజకుడైన వాడు చెయ్యి చాపి వారిని దీవించాలి. యాజకుడు చెయ్యి చాపి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక అని పలుకగా అప్పుడు నేను వారిని ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు పెట్టిన నిర్ణయం. దైవజనులు నిన్ను ఆశీర్వదించినప్పుడు, యాజకులు నిన్ను ఆశీర్వదించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ దేవుడే ఆయన నిన్ను ఆశీర్వదించాలని అనుకుంటే యాజకుడి నోట ఆ మాట ఉండాలి అని దేవుడు సెలవిచ్చి ఉండేవాడు కాదు. దేవుడు చెప్పాడు, మోషే, అహరోను, అతని కుమారులు ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో వారు చేతులు చాపి యెహోవా మిమ్మును దీవించి కాపాడునుగాక, ఆయన తన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపచేయునుగాక. ఈ రీతిగా దైవజనుడు చెయ్యి చాపి దీవించినప్పుడెల్లా ఆ మాటలను బట్టి నేను ప్రజలను ఆశీర్వదిస్తాను అని ప్రభువు చెప్పాడు. దేవునికి స్తోత్రం. అందుకే మేము దైవజనులుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నప్పుడల్లా మీరు ఆమేన్ అని చెప్పాలి. మీరు ఆమేన్ చెప్పినప్పుడు ఆ వాగ్దానము మీ జీవితాల్లో సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. మంచిది. ఈ దినాలలో మరి ప్రపంచం ఎంతో వేగవంతంగా పరిగెడుతున్న ఈ దినాల్లో మనము దేవునితో నడవడం ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. దేవునికి స్తోత్రం. సో వాక్యంలోకి వెళ్ళటానికి ముందు సంఘమును దేవుడు నడిపిస్తున్నాడు అనడానికి ఒక గొప్ప దైవజనుడు చెప్పిన మాట ఏమిటంటే, సంఘములో ఉన్న కుటుంబాలు, వ్యక్తుల యొక్క జీవన విధానాలే ఆ సంఘము పరిశుద్ధాత్మ చేత, వాక్యము చేత నడిపించబడుతుందో లేదో సంఘములో జరుగుతున్న ఆ కార్యక్రమాలను బట్టే గ్రహించగలగాలి అని ఒక దైవజనుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి సేవ ప్రారంభించబడి 15 సంవత్సరాలు అయింది. సంఘములో పరిశుద్ధ వివాహాలే జరుగుతున్నాయి కానీ ప్రేమ వివాహాలు జరిగిన పరిస్థితులు ఇప్పటిదాకా రాలేదు. యవ్వనస్తులేమి, యవ్వన కుమార్తెలేమి వాక్యాన్ని ప్రేమించి తల్లిదండ్రుల ప్రేమను, సేవకులు నడిపిస్తున్న నడిపింపును బట్టి ఒక క్రమమైన మార్గంలో నడుస్తున్నారు. ప్రార్థన చేస్తున్నాం. మరి చక్కటి సంబంధాలు వచ్చినప్పుడు, మరి తల్లిదండ్రుల్ని, ఆ బిడ్డల్ని పిలిచినప్పుడు వాళ్ళు దైవ సేవకులకు అప్పగించుకుంటున్నారు. దేవుని చిత్తం కోసం కనిపెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ సంబంధం నా చిత్తమే, ముందుకు వెళ్ళండి అని మాట్లాడితే ముందుకు వెళుతున్నాము. ఆ రకంగా సంఘములో ఉన్న యవనస్తులకు తగిన కాలంలోనే పరిశుద్ధ వివాహాలు జరగడానికి దేవుడు కృప చూపుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి సంఘములో ఉన్న కుటుంబాలైనా, భార్యాభర్తలైనా దైవ మార్గంలోనే నడుస్తున్నారు. అంటే వేరేలా అని కాదు కానీ చాలా చోట్ల భార్యాభర్తలు విడిపోవటం, గొడవలు అవ్వడం, పెద్దల దగ్గరికి వెళుతూ ఉండడం, భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, విడాకులు, ఇలాంటివి చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. కానీ ఈ సంఘములో ఆ విధానం లేదు. సంఘములో ఉన్న కుటుంబాలన్నీ దైవ భయంతో దేవుని మార్గములో నడుస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే ఏ కుటుంబం కోసం ఏ విషయంలో ప్రార్థన చేసినా, ఏ వ్యక్తుల కోసం ఏ విషయంలో ప్రార్థన చేసినా, ప్రార్థన చేసినట్టుగా దేవుని దగ్గర నుంచి జవాబులు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. అంటే సంఘం ఎలా ఉంది అనేది కుటుంబాలను, వ్యక్తుల్ని చూసి గ్రహించాలి అని ఆ దైవజనుడు చెప్పాడు. చెప్తూ ఆయన ఇంకొక మాట అన్నాడు. యేసయ్య సంఘములో 12 మంది విశ్వాసులు ఉన్నారు. అందులో ఇస్కరియోతు యోధా కూడా ఒకడు. అందుకని యోధాను బట్టి యేసుక్రీస్తు సంఘం ఒక ఫెయిల్ అయిన సంఘం అని డిసైడ్ చేయకూడదు. బికాజ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ జీసస్ యోధా అనబడినటువంటి వాడు కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అలా తీసుకోకూడదు. యేసయ్య సంఘములో 12 మందిలో యూదా ఉన్నాడు కాబట్టి యేసయ్య సంఘం ఫెయిల్ అయిన సంఘం, ఓడిపోయిన సంఘం అందామా? అలా అనటానికి అవకాశం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని చక్కగా మనం ఎదుగుతున్నాం కాబట్టి ఇంకా రాబోయే దినాల్లో మన సంఘాన్ని, మన సేవను దేవుడు అభివృద్ధి చేయాలి, కుటుంబాల్లో అద్భుతాలు జరిగించాలి, అందరూ కూడా ప్రభు ప్రేమలో సాగాలని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు నా అంశం విజయవంతమైన క్రైస్తవుడు, ఏ సక్సెస్ఫుల్ క్రిస్టియన్. విజయవంతమైన క్రైస్తవుడు, ఏ సక్సెస్ఫుల్ క్రిస్టియన్ అన్న దాని గురించి మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడ్డాను. నిన్న ఉదయం నుండి సాయంకాలం 5 గంటల వరకు తలుపులు వేసుకొని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాను. ఒక్కొక్కసారి మోకరించిన వెంటనే దేవుని దగ్గర నుంచి కబురు వచ్చేస్తుంది, 1 గంటకు వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి చాలాసేపు కనిపెట్టాల్సి ఉంటుంది. నిన్నటి రోజు లేదంటే ఒక 7-8 గంటలు కనిపెట్టాల్సి వచ్చింది. వాక్యం అనేది దైవజనుడు తనకున్న వాక్చాతుర్యంతో చెప్పేది కాదు. వాక్యం అనేది పుస్తక జ్ఞానంతో బోధించేది కాదు. వాక్యం అనేది ఖచ్చితంగా దేవుని యొద్ద నుండే దైవజనుడు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకే మోకాళ్ళ మీద ఉండాలి. ఇక సాటర్డే అనేది నాకు ప్రపంచానికి ఉన్న సంబంధాలన్నీ తెగిపోతాయి. సో నిన్న ప్రార్థన చేస్తూ ఉంటే నిన్న రాత్రి 9 గంటలకి ప్రభు నాకు వాక్యం చూపించారు, వర్తమానం. నాకు అప్పటిదాకా వర్తమానం అనేది దొరకలేదు. నిన్న రాత్రి దొరికింది 10 గంటలకి. చాలా అవసరమైంది అనుకున్న వాళ్ళు చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచారు. బిర్యానీ సిద్ధపరచాలంటే ఎంతమందికి ఒక 500 మందికి ఎంతసేపు పడుతుందమ్మా? ఒక 2 గంటలు 3 గంటలు పడుతుందా? కానీ మీకు వాక్యం సిద్ధపరచడానికి నాకు 12 గంటల పైన పడుతుంది. అందుకే మీరు వాక్యం వినేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలని నేను కోరుకుంటాను. మీరు చెవులతో వినాలని నేను కోరుకోను, హృదయంతో వినాలని కోరుకుంటాను. మీరు విన్నప్పుడు మీ లోపల ఆ వాక్యము ఒక నూతనమైన విడుదల, ఒక నూతనమైన శక్తి, ఒక నూతనమైన నడిపింపు తీసుకురావాలని నేను ఆశపడతాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చెప్పాలంటే చాలా తేలిగ్గా చెప్పేయచ్చు. నేను ఒక క్లాస్లో ఒక లెక్చరర్గా వర్క్ చేసే రోజుల్లో అసలు పుస్తకం ముట్టుకునేవాడిని కాదు. నేను పనిచేసే కాలేజీలో నేను సేవకి జస్ట్ స్టార్ట్ అవుతున్న రోజుల్లో నా ప్లేస్లో ఒక టీచర్ని తీసుకొచ్చి ఆమెతో ఒక లెసన్ చెప్పించారు. ఆ తర్వాత నేను చాలా రోజులుగా క్లాస్కి వెళ్ళాను. అందులో ఆ లెసన్లో దగ్గర 25 పద్యాలు, పోయమ్స్, శ్లోకాలు ఉంటాయి. ఆ 25 పద్యాలు ఆమె ఒక్క గంటలో చెప్పింది. అందులో ఒక్క పద్యానికి 1 గంట తీసుకున్నాను నేను. పిల్లలు చాలా సంతోషించారు. అలా చెప్పడం తేలికే, కానీ వాక్యం అనేది మానవ జ్ఞానంతో చెప్పేది కాదు. అది నీ ఆత్మకు ఆహారం. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం వింటున్నప్పుడు నీ జీవితంలో ఒక కార్యం జరగాలి. అది దేవుడు ఆశపడతాడు. ఇది నేను పడే ఆశ కాదు, దేవుడి పడే ఆశ ఏమిటంటే వాక్యం వింటున్నప్పుడు నీ జీవితంలో కార్యం జరగాలి. అమెరికా దేశంలో ఒక గొప్ప సంపన్న కుటుంబం ఉంది. మీకు ఎలా చెప్తే అర్థమవుతుందంటే, అమెరికా దేశంలో అతిపెద్ద మైనింగ్ కోల్ గనులు ఉన్న కుటుంబం అది. మైనింగ్ కోల్ అంటే ఉన్న వాళ్ళు అనుకుందామా, లేని వాళ్ళు అనుకుందామా? మాట్లాడండి. మైనింగ్ కోల్ గనులు అన్నమాట, బొగ్గు గనులు, పెద్ద గనులు అన్నమాట. బంగారం, వాళ్ళ ఇంటి నిండా బంగారమే. అలాంటి ఒక సంపన్న కుటుంబంలో ఒక భార్యాభర్తకి 3 పిల్లలు ఉన్నారు. వాక్యం ద్వారా దేవుడు నీ జీవితంలో ఏం ఆశిస్తున్నాడు అది నువ్వు ఇవ్వగలగాలి. అనుకూలమైన ఫలాలు నువ్వు ఫలించాలి. మాట్లాడండి. అనుకూలమైన ఫలాలు ఫలించాలి. దేవునికి స్తోత్రం. మనం యాపిల్ చెట్టు వేస్తే పత్తికాయలు కాస్తే మనకు ఎలా ఉంటుంది? మనం ఏ చెట్టు వేస్తే ఆ ఫలం కావాలి. దేవుడు ఒక ఉద్దేశంతో వాక్యం మాట్లాడినప్పుడు, ఆ వాక్యం వింటున్నప్పుడు దేవుడు ఆశించిన ఫలం నీలో రావాలి. ఏ పండు నీ జీవితం ద్వారా దేవుడు కోసుకోవాలనుకుంటున్నాడో ఆ పండు నీ జీవితం ద్వారా, ఆ ఫలం నీ జీవితం ద్వారా దేవునికి అందాలి.
అప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడద్ది, అందులో డౌట్ ఏం లేదు. దేవునికి స్తోత్రం. సో ఆ కోటీశ్వరుడికి 3 పిల్లలు. ఆయన భార్య మంచి ప్రార్థనా పర్రాలు, డబ్బుంది కదా, ఈ అమెరికా దేశంలోనే మేము కోటీశ్వరులం కదా అన్నట్టుగా అహంకారంగా ఉండే భార్యాభర్తలు కాదు వాళ్ళు. వాళ్ళకి ఎంత ఐశ్వర్యం ఉందో అంత దేవుని ప్రేమించి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నడిచే కుటుంబం అది. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంపన్నులో అంత ఆత్మీయులు. ఆమేన్. అది కావాలి మన జీవితాలకి. ఎంత సిరి సంపదలు ఉన్నాయో, ఎన్ని అష్టైశ్వర్య భోగ భాగ్యాలు ఉన్నాయో, అంత మంచి భక్తి గల కుటుంబం. ప్రతిరోజు ఉదయమే లేచి తన బిడ్డల్ని మోకరింపచేసి ప్రార్థన చేయించేది ఆమె, ఆ ఉత్తమురాలు. వాక్యాలు నేర్పిస్తూ ఉండేది. 14 సంవత్సరాల వయస్సులో వాళ్ళ సంఘానికి ఒక దైవజనుడు వచ్చి వాక్యం చెప్పినప్పుడు 14 సంవత్సరాల వయస్సులో ఆ కుర్రాడు మారు మనసు పొందాడు. తన పాపాల గురించి పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు దేవుని వైపు తిరగడం మొదలుపెట్టాడు. అందులో 3వ వాడి పేరు విలియం బోర్డన్. విలియం బోర్డన్, 3వ వాడి పేరు విలియం బోర్డన్. 15 సంవత్సరాల వయసు వచ్చింది. అమెరికా దేశంలో 10th స్టాండర్డ్లో టాప్ మార్కులతో పాస్ అయ్యాడు. వాళ్ళ నాన్నకు వచ్చి చెప్పగానే వాళ్ళ నాన్న సంతోషంగా ప్రపంచమంతా సరదాగా ట్రిప్ వేసి రావటానికి ఒక మంచి వీసా, కాస్ట్లీ వీసా ఇచ్చాడు ఆ కుర్రాడికి వాళ్ళ నాన్నగారు. ప్రపంచం అంతా తిరిగేయచ్చు అన్నమాట. ఇక విలియం బోర్డన్ ప్రపంచం అంతా తిరిగేశాడు. తిరిగేసి చాలా కాలానికి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చాక వాళ్ళ నాన్న అడిగాడు, ఎరా నాన్న, బాగా ఎంజాయ్ చేసావా? ఎలా ఉందిరా ప్రపంచం? ఎలా ఉందిరా ప్రపంచం? బాగా ఎంజాయ్ చేసావా? సంతోషంగా గడిపావా? నీ ట్రిప్ ఎలా ఉంది? అసలు అదంతా కూడా తిరిగి వచ్చాక నీకేమనిపించింది అని అడిగాడు వాళ్ళ నాన్న. అడగగానే నాన్నగారు, బాగానే ఉందండి, అంతా తిరిగాను, తిరిగాక నాకు ఒక ఆలోచన వచ్చింది, ఒక ఆశ కలిగింది అన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న అనుకున్నాడు, ఏ అమెరికాలోనో వీడు సెటిల్ అవుతాడేమో, ఏ జర్మనీలోనో జపాన్లోనో వీడు సెటిల్ అవుతాడేమో, వీడు మరి ఏమైనా ఒక విమానం కొనమంటాడా, లేకపోతే అసలు ఏంటి, అదే ప్రపంచంలో ఏదైనా ఒక అత్యంత ఖరీదైంది ఏదైనా వీడు ఆశపడ్డా, నా బిడ్డ ఏదడిగినా ఇచ్చేయాలి అనుకున్నట్టుగా తండ్రి చూస్తూ, చెప్పు నాన్న ఏంటి, ఏం కావాలి అని అడిగితే ఆ కుర్రాడు చెప్పాడు, నాన్నగారు నేను ప్రపంచం అంతా తిరిగాక నాకు ఒక ఆశ కలిగింది, నేను దేవుని సేవ చేస్తాను, ఒక మిషనరీగా మారిపోతాను, ప్రపంచంలో అనేక మంది, ప్రైజ్ ద లార్డ్, ప్రపంచంలో అనేక మంది రక్షణ లేకుండా ఉన్నారు. ముఖ్యంగా నాకు ముస్లిమ్స్ని చూస్తుంటే ప్రపంచ దేశాల్లో ఉన్న ముస్లిమ్స్ నిజ దేవుణ్ణి తెలుసుకోక అనేక మంది నశించిపోతున్నారు. వాళ్లకు వెళ్ళి నేను ప్రభు యొక్క సువార్తను ప్రకటించే ఒక మిషనరీగా మారిపోతాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యపోయాడు వాళ్ళ నాన్న, మిషనరీ సేవ అంటే మాటలు కాదు, దేవుని కోసం బ్రతకడం అంటే అదేమీ సాధారణం కాదురా, ఎందుకు నీకు అలాంటివన్నీ, పోనీ ఎవరికైనా బాగా కాస్ట్లీగా డబ్బు ఇద్దాము, మనం కోటీశ్వరులం కదా, కొన్ని $1 మిలియన్ ఇచ్చేద్దాం, వాళ్ళు మినిస్ట్రీ చేస్తారు, మనం వాళ్ళకి హెల్ప్ చేద్దామంటే లేదు నాన్న, లేదు, నేను సేవ చేయాలి, నా యేసయ్య పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తం దరిద్రుడిగా బ్రతకలేదా, నేను కూడా యేసయ్య కోసము అలాంటి ఒక దీనమైన దరిద్రమైన జీవితం జీవించాలనుకుంటున్నాను, ఒక ఎన్నిక లేని జీవితం జీవించాలనుకుంటున్నాను, ఒక సాధారణ జీవితం జీవించాలనుకుంటున్నాను అని కోరుకున్నాడు. చెప్పండి, విన్న వాక్యం విలియం బోర్డన్లో ఒక మంచి
దేవుడు కోరుకున్న ఫలం తీసుకొచ్చిందంటారా? తీసుకొచ్చింది అన్నవాళ్ళు చేయి చూపించండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తనకున్న సిరి సంపదల్ని అన్నిటినీ కూడా వదిలేసుకున్నాడు. ఒరే కొన్ని రోజులు ఆలోచించు అన్నాడు. ఆలోచించు అంటే ఆలోచించి మళ్ళీ చెప్పాడు, ఆ కొడుకు చెప్పాడు, నానా నో రిజర్వ్ అన్నాడనమాట. నో రిజర్వ్ అంటే అర్థం ఏంటి? నానా ఇక నా జీవితాన్ని ఏది ఆక్రమించలేదు, నా జీవితాన్ని ఏది రిజర్వ్ చేయలేదయ్యా, నా జీవితం యేసయ్యకే నేను సమర్పించుకుంటున్నాను అని చెప్పాడు. సరే వెళ్ళు అని వాళ్ళ నాన్న పంపించాడు. ఏల్స్ అనే ఒక కాలేజీకి వెళ్ళాడు. కోటీశ్వరుడిగా వెళ్ళలా, ఒక సాధారణమైన వ్యక్తిగా వెళ్ళాడు. వాళ్ళ నాన్న ఖర్చులకి $1 మిలియన్ ఇచ్చాడు. $1 మిలియన్ అంటే దగ్గర దగ్గర కొన్ని లక్షల రూపాయలు ఇచ్చాడు అనమాట. ఏం చేశాడు అనుకున్నారు? బయటికి రావటం అది ఒక అనాథ శరణాలయానికి ఇచ్చేసి కట్టు బట్టలతో వెళ్ళాడు. వెళ్ళి అక్కడ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయటానికి ఒక ఫ్రెండ్ని ఏర్పాటు చేసుకుని ఇద్దరు కలిసి ప్రేయర్ చేస్తూ ఉంటే ఆ బైబిల్ కాలేజీలో దాదాపు 1300 మంది యవనస్తులు, వీళ్ళిద్దరితో మొదలైన ప్రార్థన 1300 మంది యవనస్తుల్ని మండించింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత అతని జీవితంలో ఎన్నో సమస్యలు. దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే ముస్లిమ్స్ మధ్య అతన్ని కొట్టారు, చిత్రహింసలు పెట్టారు, చాలా ఇబ్బందులు పెట్టారు. ఎప్పుడైనా తల్లి ఆ బిడ్డ దగ్గరకు వచ్చి, ఎరా నాన్న ఏంటి ఇవన్నీ నువ్వు పడగలవా, వచ్చేస్తావా అంటే వాళ్ళ అమ్మకు చెప్పేవాడట, మమ్మీ నో రిటర్న్, వెనక్కి తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగ ప్రభుకి సమర్పించుకొని ప్రభు మార్గంలో సాగుతూ ఆ తర్వాత ఈజిప్ట్ దేశానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. జస్ట్ మినిస్ట్రీకి ఎంటర్ అయ్యాడు. 26 సంవత్సరాల వయసు వచ్చింది. 26 సంవత్సరాల వయసులో న్యూరో డిజార్డర్ వచ్చింది. తలలో నుండి వెనక వెన్నుపాములోకి ఉండే నరాలు కొన్ని తేడా వచ్చి 1 నెల రోజుల్లో చనిపోయాడు. గెలిచాడందామా, ఓడిపోయాడందామా? ఇంత కష్టపడి దేవుని సేవ చేయటానికి వస్తే అలా ఫీల్డ్లో నిలబడే టైంలో చనిపోయాడంటే అసలు దేవా ఏంటి? కరెక్ట్గా టైంకి వాళ్ళ అమ్మవాడి దగ్గరకు వచ్చింది. ఏడుస్తుంది, చిరునవ్వు నవ్వుతూ అన్నాడు, నో రిగ్రెట్ అన్నాడు. కలవరపడే ప్రసక్తే, ఎందుకంటే ఈ లోకము కంటే శ్రేష్టమైన లోకానికి వెళ్ళిపోతున్నాను అని వాళ్ళ అమ్మ చేతిలో చేయి పెట్టి చిరునవ్వుతో ప్రాణాలు విడిచిపెట్టాడు, పరలోకం వెళ్ళిపోయాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే సేవలో అతనేమీ ఓడిపోలేదు. మీకు తెలుసా, అమెరికా దేశంలో కొన్ని 100 మంది యవనస్తులు విలియం బోర్డన్ జీవితాన్ని చూచి ఆశ్చర్యపడి, ఒక్క విలియం బోర్డన్ పరలోకానికి వెళ్ళిపోతే ఆ దేశంలో కొన్ని 1000 మంది కోటీశ్వరుల కుమారులు వాళ్ళ ఆస్తులన్నీ కూడా విడిచిపెట్టి దేవుని సువార్త ప్రకటించడానికి ముందుకు వచ్చారు. గెలిచాడందామా? ఎస్, ఆమెన్. అర్థమైన వాళ్ళు ఎవరండి? చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుద్దాం. వాక్యం గనక నీ జీవితంలో సరిగ్గా పనిచేస్తే నీ లోపల ఒక మార్పు వస్తుంది. జీవితం అన్నాక ఎన్నో జటిలమైన కఠినమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని ప్రతికూలమైన పరిస్థితుల్ని దేవుడే పంపిస్తాడు. దేవుడే పంపిస్తాడు కొన్ని జటిలమైన పరిస్థితులు. అవి అప్పులు అవ్వచ్చు, అవి అనారోగ్య పరిస్థితులు అవ్వచ్చు, మనుషుల చేత నువ్వు దూషించబడవచ్చు, లోకం చేత నువ్వు వెక్కిరించబడవచ్చు, ఎవరైనా నిన్ను మోసం చేసి ఉండొచ్చు, ఎవరి వల్లైనా నువ్వు ఏదైనా నష్టపోవచ్చు, నీ జీవితంలో ఏదో జరగకూడదు జరిగి ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నీ ద్వారా ఒక సరైన ఆత్మీయ ఫలం నీ జీవితంలో దేవుడు చూడాలనుకుంటాడు. వై గాడ్ వై?
ఎందుకు దేవా, ఎందుకు నేను ఇంత ఆత్మీయంగా సాగుతున్నాను, నేను నీ బిడ్డగా జీవిస్తున్నాను, నేను నీ మార్గంలో సాగుతున్నాను, అయినా నాకు ఈ అవమానాలు ఎందుకు, అయినా నాకు ఈ ఓటములు ఎందుకు, అయినా నాకు ఈ ఆర్థిక ఇబ్బందులు ఎందుకు, అయినా మనుషులు నన్ను వేలెత్తి చూపించే ఆ పరిస్థితి నా జీవితంలో ఎందుకు అని నువ్వు బాధపడి విరిగిపోయి భక్తిని కోల్పోయి దేవునికి దూరం అయిపోయి ఒక ద్వేషంతో, కక్షతో, ప్రతీకారంతో, కోపంతో నిండిపోయిన ఒక వ్యక్తిగా నువ్వు మారిపోయావంటే నువ్వు సరైన ఫలం ఫలించిన వ్యక్తివి కాదు. నీ జీవితంలో వచ్చే కొన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా, నీ జీవితంలో వచ్చే కొన్ని ఊహించని పరిస్థితుల్లో కూడా దేవుడు కోరుకున్న ఆ ఆత్మ సంబంధమైన ఫలాన్ని చూడండి. బాగా మామిడి పళ్ళు పండాక రాయి చుక్కొడితే మామిడి పండు ఏమన్నా క్యాప్సికం అయిపోద్దా? ఏమవుద్ది? కొట్టి ఆ పండు రాలిపోతున్న సమయంలో కూడా అది ఎలా ఉంటుంది? మామిడి పండుగానే ఉంటుంది. అలాగే నీ జీవితంలో ఎదురయ్యే అన్ని పరిస్థితుల్లోనూ నువ్వు తన బిడ్డగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా నిలబెట్టుకోవడం కోసమే వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, ఆమేన్. విరిగిపోతున్నావా? నీ జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితుల్లో భక్తిని కోల్పోతున్నావా? ఆత్మీయతను కోల్పోతున్నావా? దేవునికి దూరం అయిపోతున్నావా? పరిశుద్ధతను కోల్పోతున్నావా? విశ్వాసాన్ని కోల్పోతున్నావా? ప్రార్థన జీవితాన్ని కోల్పోతున్నావా? ఆత్మీయుడిలా మాట్లాడడం మానేసావా? భక్తి గలవాడిగా జీవించడం మానివేసావా? దేవునితో నడవడం అనేది నీ జీవితంలో చల్లారిపోయిందా? అంటే అర్థమేంటో తెలుసా? నీ జీవితంలో ఎదురయ్యే పరీక్షల్లో నువ్వు ఎలా నిలబడాలని దేవుడు కోరుకున్నాడో నువ్వు అలా నిలబడలేకపోయావు కాబట్టి ఆ దేవుడిచ్చే బహుమానం నీ జీవితంలో నష్టపోతావు. ఆ పరిస్థితులన్నిటిలోనూ కూడా ఓపికగా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ భార్య ద్వారా నువ్వు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, నీ భర్త ద్వారా నువ్వు కొన్ని కష్టమైన పరిస్థితులు ఎదుర్కోవచ్చు, నీ కన్న బిడ్డల వల్ల నువ్వు ఇబ్బంది పడవచ్చు, నీ తల్లిదండ్రుల వల్ల నువ్వు గాయపరచబడవచ్చు, ఈ లోకంలో ఎవరి ద్వారానో నీకు ఏవో పరిస్థితులు రావచ్చు. కానీ ఆ పరిస్థితులన్నిటిలోనూ కూడా దేవుడు ఆశిస్తున్నది ఏమిటంటే నువ్వు ఎంత దెబ్బతిన్నా, నువ్వెంత నష్టపోయినా, నువ్వెంత నిందించబడినా, నువ్వు ఎలాంటి వ్యతిరేకమైన పరిస్థితుల మధ్య నువ్వు నడిపించబడినా, నిన్ను చూస్తున్నప్పుడు లోకానికి, నీ చుట్టూ ఉన్నవారికి ఆయన కనబడాలని యేసు ప్రభు ఆశపడుతున్నాడు. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ ఆత్మీయ జీవితం ద్వారా దేవుడు ఆశించేది ఏమిటంటే ఈ జీవన ప్రయాణంలో నీకు ఎదురయ్యే అన్ని పరిస్థితుల్లో నువ్వు నాలా ఉండాలి, నా బిడ్డగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. అలా ఉన్నావంటే ఆ పరీక్షకు ఎక్కడో ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది, ఆ పోరాటానికి ఎక్కడో ఒక ముగింపు ఉంటుంది, నువ్వు ఎదుర్కొంటున్న ఆ పరిస్థితికి ఎక్కడో ఒక సమాప్తి ఉంటుంది. ఆ సమాప్తి అయిన తరువాత దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా, నా కుమారుడా, నా కుమార్తె, ఈ స్థితి అంతట్లో అంత నమ్మకంగా నిలబడ్డావు, ఇదిగో నీ కొరకు నేను సిద్ధపరిచింది అని ఆయన శ్రేష్టమైన కార్యం నీ జీవితంలోకి ఆయన పంపిస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కానీ అక్కడే గనక నువ్వు విరిగిపోయి, నువ్వు అక్కడే గనక వ్యతిరేకతను రోజు రోజుకి పెంచుకుంటూ, ద్వేషాన్ని రోజు రోజుకి పెంచుకుంటూ, నీ జీవితంలో ఏ ఫలాలు ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడో అలాంటి ఫలాలు, అలాంటి స్వభావం, అలాంటి వ్యక్తిత్వం, అలాంటి మనస్తత్వం, అలాంటి జీవన విధానం నీలో నువ్వు పెంచుకున్నావంటే మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడిని మనం దుఃఖపరచకూడదు. ఆమేన్ చెప్పండి. ఈరోజు వాక్యం అదే. యోహాను సువార్త, విజయవంతమైన క్రైస్తవుడు, ఏ సక్సెస్ఫుల్ క్రిస్టియన్. హౌ షుడ్ యూ మెజర్ ఏ సక్సెస్ఫుల్ క్రిస్టియన్? విజయవంతమైన క్రైస్తవుడిని నువ్వు ఎలాగా లెక్కిస్తావు? యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చక్కగా చదవాలి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును,
ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన ఈ మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలా ఫలించదో, నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలించరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చెయ్యలేరు. దేవునికి స్తోత్రం. సో మీరందరూ నాతో చెప్తారా? మొదటి వచనం నా వెంట చెప్పండి. అందరూ చెప్పాలి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను. అందరూ చెప్తున్నారా? తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరుద్దాం.